నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయం అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఎందుకంటే ఆకునూరు మురళి గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్. మరి ఆకునూరి మురళి గారు అయితే ఏదైతే విద్యాశాఖ కమిషనర్ చైర్మన్గానైతే ఉన్నారు కదా, విద్యాశాఖ కమిషన్ చైర్మన్కు పదవికి ఎందుకు రాజీనామా చేశారు? మరి ఇంకా 4 నెలలు పదవి కాలం ఉన్నది, అంటే సెప్టెంబర్ వరకు పదవి కాలం ఉన్నప్పటికీ మరి మురళి గారు తన యొక్క అమూల్యమైనటువంటి పదవికి ఎందుకు రాజీనామా చేశారు? మరి ఇది సాదాసీదా పదవి కూడా కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. మరి ఈ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాల గురించి అయితే మనమైతే ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకుంటే సార్ రాసినటువంటి లేఖ కూడా ఉంది. ఈ లేఖ గురించి కూడా ఒకసారి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సార్ అయితే ఒకటే చెప్పారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నన్ను నమ్మి ఈ పదవి నాకు ఇవ్వడం అయితే నాకు గర్వకారణంగా ఉంది, దీనికైతే కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను. అదేవిధంగా నేను చేయాల్సిన పని అయితే అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి నేనైతే రాజీనామా చేస్తున్నాను అని ఈ లేఖలో రాశారు. దాని తర్వాత ఎందుకు రాజీనామా చేస్తున్నారు, ఎవరి ప్రోద్బలం వల్ల రాజీనామా చేస్తున్నారా, లేదంటే ఏదైనా తప్పిదాల వల్ల రాజీనామా చేస్తున్నారా, లేదంటే రాష్ట్రం యొక్క పరిస్థితుల వల్ల రాజీనామా చేస్తున్నారా అనే విషయం అయితే ఇప్పటి వరకు ఆ లేఖలో ఎలాంటి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు లేవు. మరి క్యాబినెట్ మీటింగ్ వేళ ఈరోజే లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, ఆకునూరి మురళి గారు నిన్న 22వ తారీఖు అంటే శుక్రవారము, ఈరోజు శనివారము, మరి క్యాబినెట్ మీటింగు ఈరోజు ఉంది అని తెలవగానే నిన్ననే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే విషయాలైతే తప్పకుండా చర్చాంశనీయంగానైతే మారుతున్నాయి. ఎందుకంటే ఈ పదవి సాదాసీదా పదవి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలల్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో అయితే సార్ అయితే టీపీఎస్ని అయితే తీసుకురావడం జరిగింది. టీపీఎస్ అంటే తెలుగు పబ్లిక్ స్కూల్ను తీసుకురావడం జరిగింది. దీనికి ఒక కొత్త రూపము దాల్చే విధంగానైతే సార్ అయితే చేయడం అయితే జరిగింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే పూర్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలనలో ఆకునూరి మురళి గారైతే విద్యాశాఖకు సంబంధించిన పనులు చాలా బాగా చేశారనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ పిలిచి ఆయనకు విద్యా కమిషన్ చైర్మన్ బాధ్యతలు అయితే అప్పజెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టింది, ఎక్కడ బెడిసి కొట్టింది? మరి ఆకునూరి మురళి గారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని అంశాలు ఇవాళ జరిగే క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి అట్లాంటి వాస్తవాలు ప్రస్తావించలేము, లేదంటే వీరు ప్రవేశపెట్టినటువంటి అంశాలనైతే తీర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఈయనకు ప్రెజర్ వచ్చి ఏమన్నా పదవికి రాజీనామా చేశాడా అనే విషయాలు కూడా మనమైతే తప్పకుండా తెలుసుకోవాలి, తప్పకుండా ఒకసారి మనం పరిగణలోకి తీసుకునే అవకాశము ఎంతగానో ఉన్నది. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, సార్ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే టీపీఎస్ ఉన్నదో, అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి అయిపోయిన తర్వాత కూడా, అంటే +1 +2 అంటే మనం తెలుగులో ఏమని చెప్తామంటే ఇంటర్మీడియట్ +1 +2 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఏదైతే పాఠశాల ఉందో పాఠశాలలోనే చదువుకోవాలి అనే విధంగానైతే సార్ అయితే ప్రవేశపెట్టిండు. మరి ఈ ప్రవేశపెట్టినటువంటి విధి విధానాలు అయితే మునుపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈ సంవత్సరము అలాంటివి ఏమి కుదరవు, యథావిధిగా అడ్మిషన్లు అయితే జరుగుతాయి అని చెప్పిన. అంటే ఓన్లీ 10వ తరగతి చదివిన తర్వాత ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో, లేదంటే కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయో వాటికే ఈ 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులు వెళ్తారు అనే విధంగానైతే సార్ కూడా చెప్పడం అయితే జరిగింది. సార్ చెప్పాడు కాబట్టే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు, ఆకునూరి మురళి గారి ఆలోచనలకు పడకపోవడం వల్లనే ఆకునూరి మురళి గారు అయితే రిజైన్ చేయడం అనేది జరిగింది అనే మాటనైతే వాస్తవంగా కనిపిస్తున్న విషయము. ఇంకొకటి,
మరి ఈ కమిటీ వేయడానికి అంటే మామూలుగా ఇంత పెద్ద కమిటీ వేయడానికి సాదాసీదా మనుషులు కాదు, సుమారుగా అందరూ రిటైర్డ్ అయిన వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఆయనతో పాటు 11 మంది ఆఫీసర్లు కలిసి పనిచేసి ఇదంతా చేస్తే కేవలము ఏదైతే నార్మల్ కమిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి నార్మల్ కమిటీ కేకే కమిటీకి ఇవ్వడం అనేది నిజానికి చాలా పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేసినటువంటి కమిటీ ఎక్కడ, దాని తర్వాత కేకే కమిటీ అనేది ఎక్కడ చెప్పండి. అందుకోసమనే జనాలారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్ రంగానికి సేవలు అందించే విధంగా కార్పొరేట్ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అంటే ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మరి ఎక్కడ పోవాలి? కార్పొరేట్ సంస్థలలో అన్ని ఫీజులు కట్టలేరు, అన్ని ఫీజులు కట్టబోరు అనే చెప్పేసే కదా ఇక్కడ ఆకునూరి మురళి గారు 1వ తరగతి నుంచి +1 +2 విద్యను సైతము ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలోనే చదువుకుంటారు అనే విధానాన్ని తీసుకొచ్చిర్రు. కాబట్టి ఈ విధానాలు ఈరోజు కేబినెట్ మీటింగ్లో ఎక్కడ ఆమోదించబడతాయో, క్యాబినెట్ మీటింగ్లో ఎక్కడ మేము ప్రతిపాదించాల్సి వస్తుందో అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి ఈయన సేవలు కంప్లీట్ అయినాయి అని ఈయన ప్రోద్బలంతో మరి రాజీనామా చేసిరా అనే విషయాలను అయితే మనకు కూడా కొంచెం అయితే తెలుసుకునే విషయము ఎంతగానో ఉన్నది. ఇంకొకటి సో బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా విద్యాశాఖ కోసము విద్య కోసం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి, మరి కేటాయించిన దాంట్లో ఎంత పర్సెంటేజ్ కేటాయిస్తే బాగుంటుంది అని ఒక వాదాలు ఒక మాటలు వచ్చినప్పుడు 8% కేటాయిస్తున్నామని చెప్పారు కదా. ఆ 8%ను కాస్త కొంచెం ఎక్కువ చేస్తే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య దక్కుతుంది, నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. కాబట్టి తప్పకుండా ఒక 50% తప్పకుండా విద్యకు అందిస్తే బాగుంటుంది బడ్జెట్ కేటాయింపు అని ఆకునూరి మురళి గారు అదే రోజు మాట్లాడారు. కాకపోతే ఇక్కడ బడ్జెట్లో చూసుకుంటే విద్యకు కూడా కొంచెం తక్కువ కేటాయించినట్టయితే మనకైతే కనిపించింది. అందుకోసం అని చెప్పేసి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ నచ్చక, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అదేవిధంగా పాఠశాలలకు ఏ విధంగా ద్రోహం చేస్తుందో ఇలాంటి విషయాలు ఆకునూరి మురళి గారికి నచ్చక రాజీనామా చేసిండు అనే విషయాలైతే కళ్ళకు కట్టినట్టయితే మనకైతే అర్థమవుతున్నాయి. మీకేమని అర్థమవుతుంది? మరి ఆకునూరి మురళి గారు తప్పకుండా క్యాబినెట్ మీటింగ్కు ఒక రోజు ముందు రాజీనామా ఎందుకు చేశారు అనే అంశాలనైతే మాకైతే కామెంట్ రూపంలో ఒక్కసారి కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి.